పూరీలు చూడండి ఎంత సాఫ్ట్గా గుల్లగా రాగి పూరీలు చూసారా. సో దీన్ని ఇలా తుంచుకొని ఇలా పేర్చా పెట్టి బటర్ బీన్స్ పెట్టి అబ్బా వాసన వస్తుంది. బలంతిరా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను నా బుగ్గలు కొంచెం ఇలా జారినట్టు అనిపించింది. సో మా మేడం బుగ్గలు బాగా మెరుస్తూ ఉన్నాయి. నేను మా మేడంని అడిగితే సో ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అయితే నాకు చేసి బుగ్గల్ని ఇలా లేపి నాజుగ్గా బాగా ముద్దుగా లడ్డు లాగా మంచిగా మెరిసేటట్టు అయితే చేస్తారంట. సో ఇప్పుడైతే ఆ ట్రీట్మెంట్కి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్పార్కిల్లో ఉన్నాను మా మేడం జతలో. ఓకేనా, చూద్దాం నన్ను ఎలా మారుస్తారు మా మేడం. సో దీన్ని హైఫు అంటారండి. సో ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు మేము మా డాక్టర్ ఇస్తున్నారు. సో బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా చెక్ చేసుకోండి. బుగ్గలు దగ్గర రాసిరి, దగ్గర నుంచి ఫేస్ ఫ్రంట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా ఫేస్ ఇలా ఉంది. ఇక తర్వాత నా ఫేసు ఇప్పుడు మళ్ళీ చూడండి ఎలా మారుస్తారో చక్కగా. సో మా మేడం బుగ్గలు అయితే మంచిగా మెరుస్తున్నాయి. నాకు మీ బుగ్గలు అంటే చాలా ఇష్టం అని నన్ను బాగా మెరిసిపోతూ ఉంటున్నాయి. సో మీరు కూడా ఇలా మీకు నేను చేసి చూపిస్తాను, మిమ్మల్ని ఇలా మారుస్తాను చూడండి అని అన్నారు. సో నాకైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వెయిట్ లాస్ తర్వాత అన్నీ కావాలి, నన్ను నేను మంచిగా చూసుకోవాలని ఒక కళ. సో అందరికీ ఉండాలి ఫ్రెండ్స్, అసలు ఉండాలి. ఎందుకంటే వయసుతో సంబంధం ఉండకూడదు. మా వయసు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఆంటీ 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 అని. ఆంటీనే కానీ కొంచెం యంగ్ ఆంటీని కాబట్టి నాకు కూడా ఇంకా మంచి మంచి కోరికలు ఉన్నాయి. సో మంచిగా మారాలని. వెయిట్ లాస్ తర్వాత డ్రెస్సులు మారిపోయినాయి. సో బాడీ కూడా బాగుంటే బాగుండిద్దని అది. ఓకే, అసలు నేను అసలు మాటల్లో వర్ణించుకోలేనంత బుగ్గలు మెరుస్తున్నాయి. మళ్ళీ ఉంది కూర సూపర్ ఉన్నాయి మై బీన్స్. చల్లారిన తర్వాతే మూతి అన్న ఇలాతే ఇది అవుతుంది. చూసారా కర్రీ సిరి మరి గ్రేవీ గ్రేవీ కూర. ఇవి మనకి జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ ఎలా ఉంటాయి, అలా చక్కగా మెత్తగా బాగుంటాయి. ఒక బౌల్ తీసుకుంటే ఒకే సర్కిల్లో ఉంటాయి మనకి పూరీలన్నీ, ఎగుడు దిగుడుగా లేకుండా. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోండి. మరి చిన్నగా ఉన్నా బాగోగు, మనకు తెలుసు కదా మనం అన్ని కూడా పూరీలు కానీ పెద్ద సైజులో చేద్దాం. పూరీలు బాగా ఉంటాయి చూడండి. చూసారా ఎలా పొంగుతున్నాయో, ఏమా అలా పొంగితేనే బాగుంటుంది. వీళ్ళని కాంటాక్ట్ అవుతూ శుభముహూర్తాలు, శుభగడియలు, అన్ని ఫంక్షన్కి సంబంధించినవి అన్నీ మా చిన్నమ్మాయి స్టడీకి సంబంధించినవి ఎప్పటికప్పుడు వీళ్ళని కనుక్కుంటూ మేము చేసుకుంటూ వచ్చాం. కానీ వీళ్ళు చెప్పినట్టు జరుగుతుందండి. చాలా సీనియర్ పూజారులు. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, అలాగే పిల్లలకి విదేశాలకు పంపించాలన్నా, జాతకాలు చూపించుకోనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకం చూస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలానైనా సరే వీళ్ళు జాతకం అనేది చెప్తారండి. మంచి ముహూర్తాలు, మంచి గడియలు చూసుకొని ఏ పనైనా మనం చెక్ పెడితే ఆ పని అనేది సవ్యంగా ఉంటుంది. సో ఈ పూజలను సంప్రదించి మా ఇంట్లో శుభకార్యాలన్నీ చేస్తున్నాము. వీళ్ళు సీనియర్స్ కాబట్టి ఏదైనా సరే ఒక కరెక్ట్ ముహూర్తం అనేది చెప్తారు. ఆ ముహూర్తానికి ఇచ్చేస్తే మంచిది అనేది మనకు ఒక నమ్మకం కుదిరి మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు కానీ మంచి అట్లు కనుక్కో అంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. తీసుకున్నాం లాస్ట్ టైం ఎల్లో తీసుకున్నామా, చాలా బాగుంది కదా. ఇది ఓపెన్ చేయండి, చాలా బాగుంది సార్. ఇది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, బాగుంది కలర్, చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేయండి. ఈ లైట్ కలర్ ఇదంతా మీనా వస్తుంది. ఇది టిష్యూలో వస్తుంది. లైట్ క్రీమ్ కలర్లో ఉందా? క్రీమ్లో ఉందా అంటే రెడ్ బార్డర్ వస్తుంది. పర్లేదు చూపించండి, బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, ఇది తీసుకోమా. ఈ సారీ బాగుంది, ట్రెడిషనల్ కాంబినేషన్ బాగుంటుంది.
ముద్దుగా వచ్చేసింది. బాగుంది. అదే తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్కి వచ్చాను అనమాట. ఎందుకు వచ్చానంటే నేను మా మేడంకి వెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు మేము ముగ్గురు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాము. అయినా మా మేడం దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇప్పుడు డైట్లో లేదు కదా అనుకోవచ్చు మీరు. నేను పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట. ఒక 3 years బ్యాక్ ఫస్ట్ అసలు మా మేడాన్ని కలవడానికి రీజను హైబ్రోస్ తీయించుకోవడానికి వచ్చి అప్పుడు నేను వెయిట్ లాస్లో జాయిన్ అవ్వమని మా పిల్లలు వీళ్ళందరూ చెప్పడం వల్ల మా మేడం కూడా మీరు ఇంత లావు అయిపోయారండి, మీరు ఏమైపోతారు, అసలు మీ గురించి మీకు ఒక అవగాహన ఉందా, మీరు తర్వాత ఏంటి అని అనేటప్పటికి అవునా నేను ఇంత లావు ఉన్నానా అని చెప్పేసి ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని మళ్ళీ 1 month తర్వాత నేను మళ్ళీ మేడం వచ్చి కలిసి వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను. 3 సంవత్సరాలు నా ప్రయాణం. ఆ రోజు నేను ఇంతలావు, మీకు వీడియో కూడా దీని పక్కనే పెడతాను చూడండి, ఇంతలావు ఉన్నాను. హైబ్రోస్ కానీ ఇవన్నీ కూడా అసలు ఇప్పటికప్పుడు కంపారిజన్లో చూసుకుంటే అసలు నేనైనా అని బయటకి వెళ్తే పెరుగుపచ్చడానికి అనేవాళ్ళు పెరుగుపచ్చడానికి స్లిమ్ అయ్యారు అని అడుగుతున్నారు. సో అంతగా నన్ను గుర్తుపడుతున్నారు. అంతమంది మిలియన్స్ మంది నన్ను ఆదరిస్తున్నారు. అలాగే చాలా మంది వెయిట్ లాస్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక ఆదర్శంగా అనిపించినందుకు ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళకి, జాయిన్ అవ్వబోతున్న వాళ్ళకి అందరికీ కూడాను నేను నిజంగా చెప్తున్నాను, ఆరోగ్యం నుంచి ఏమీ లేదండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం నిజంగా మనసు పెట్టి మనం జాయిన్ అవ్వాలి వెయిట్ లాస్లో అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మనకంటూ ఒక పట్టుదల అనేది ఉండాలండి. ఇప్పుడు నేను జాయిన్ అవ్వగానే రేపో ఎల్లుండో వెయిట్ లాస్ ప్రయాణం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు ఒక 70 kg ఉన్నారనుకోండి, మీ 70 kg ప్రయాణంలో మీరు ఒక 2 నెలలు 3 నెలల్లో మీరు కొంతగా తగ్గుతారు. 10 kg 12 kg 15 kg తగ్గుతారు. నేను 110 kg 100 grams ఉన్నానండి. నా ప్రయాణం ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. దీంట్లో డైట్ 1 month, మెయింటెనెన్స్ డైట్ 40 days. సో ఇలా నా ప్రయాణం ఇన్ని నెలలు అయినా నేను ఇప్పుడు 42 kg వెయిట్ లాస్ అయి ఉన్నాను. తగ్గిన వెయిట్ వచ్చేసి 42 kg, 68 kg ఉన్నాను. 110 kg 100 grams దగ్గర నుంచి. సో మీరెవరైనా సరే నిజంగా వేరే ఏదైనా మీకు బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఈ డైట్ చేయలేమేమో అని అనడానికి ఏమీ లేదండి. చక్కగా జాయిన్ అవ్వాలనుకుంటే మీ అందరికీ కూడాను ప్రతి ఒక్క వీడియో కింద ఈ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నింటిలో కూడాను వీడియోస్ నేను వీడియో కింద ఫోన్ నెంబర్లు అవన్నీ పెడుతున్నాను. చక్కగా జాయిన్ అవ్వండి, హెల్దీగా ఉండండి. ఆరోగ్యం మించింది ఏమీ లేదండి. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఎంత సంపాదించినా ఏం చేసినా సరే అది వేస్టే. ఇప్పుడు ఒకరోజు నాకే బాగాలేకపోతే నేనేమీ చేయలేను. మనకి డబ్బున్నా సరే ఆరోగ్యం ముందు మనకి సపోర్ట్గా ఉండాలి. సో జాయిన్ అవ్వాలంటే స్పార్కింగ్లో జాయిన్ అవ్వండి. బీపీ, షుగర్ ఎటువంటి రోగాలు ఉన్నా మీకు రక్త పరీక్షలు చేయించి మీ ఇంట్లో ఉండి వీళ్ళు మీకు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది చెప్తారు. బాగా ఎక్కువ ఒళ్ళు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను కదా, 190 kg 110 kg ఇలా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. చక్కగా మీరు జాయిన్ అవ్వాలంటే మంత్లీ ఫీజు, ఇయర్లీ ఫీజు, 6 months ఫీజు ఇలా ఉంటుంది. డైట్ బుక్ ఫీజు ఉంటుంది, మెయింటెనెన్స్ డైట్ కూడా ఫీజు ఉంటుంది. ఇవన్నీ వీడియో కింద మీకు ఇస్తున్నాను. చక్కగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల మేడం తెలియజేసుకున్నారు. నాకు ఇంకో జన్మనిచ్చింది మా వెన్నెల మేడం కాబట్టి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ రోజు అయితే నేను పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నా. 3 years తర్వాత నేను మళ్ళీ వచ్చాను అనమాట ఐబ్రోస్ కోసం. లాస్ట్ ఒక 8 months బ్యాక్ వచ్చాను. మేడంకి 40 days అయినప్పుడు కేక్ కటింగ్ అవన్నీ చేసేసి కలిసేసి అన్ని న్యూస్ ఛానల్కి ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు నేను 8 months తర్వాత ఈ రోజు వస్తున్నాను అనమాట. ఓకేనా? మేడం కలుద్దాం రండి. ఎంత అందంగా ఉన్నారు నిజంగా. ఇద్దరు బ్లడ్డే వేస్తున్నారు. వావ్, ఎక్కడ చూసినా మా మేడంని. ఇప్పుడైతే నేను హైఫో చేయించుకుంటున్నాను. తర్వాత నా ఫేస్ ఎలా ఉంటుందో, నా బుగ్గలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది మా మేడం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను నా బుగ్గలు కొంచెం ఇలా జారినట్టు అనిపించింది. సో మా మేడం బుగ్గలు బాగా మెరుస్తూ ఉన్నాయి. నేను మా మేడం అడిగితే సో ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అయితే నాకు చేసి బుగ్గల్ని ఇలా లేపి నాజుగ్గా బాగా ముద్దుగా లడ్డు లాగా మంచిగా మెరిసేటట్టు అయితే చేస్తారంట. సో ఇప్పుడైతే ఆ ట్రీట్మెంట్కి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న స్పార్కిల్లో ఉన్నాను మా మేడం జతలో. ఓకేనా? చూద్దాం నన్ను ఎలా మారుస్తారు మా మేడం. సో దీన్ని హైఫు అంటారండి. సో ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు మేము మా డాక్టర్ ఇస్తున్నారు. సో బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా చెక్ చేసుకోండి. బుగ్గలు దగ్గర రాసిరి, దగ్గర నుంచి ఫేస్ ఫ్రంట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా ఫేస్ ఇలా ఉంది. ఇక తర్వాత నా ఫేస్ ఇప్పుడు మళ్ళీ చూడండి ఎలా మారుస్తారో చక్కగా.
సో మా మేడం బుగ్గలు అయితే మంచిగా మెరుస్తున్నాయి. నాకు మీ బుగ్గలు అంటే చాలా ఇష్టం అని నన్ను బాగా మెరిసిపోతూ ఉంటున్నాయి. సో మీరు కూడా ఇలా మీకు నేను చేసి చూపిస్తాను, మిమ్మల్ని ఇలా మారుస్తాను చూడండి అని అన్నారు. సో నాకైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వెయిట్ లాస్ తర్వాత అన్నీ కావాలి, నన్ను నేను మంచిగా చూసుకోవాలని ఒక కళ. సో అందరికీ ఉండాలి ఫ్రెండ్స్, అసలు ఉండాలి. ఎందుకంటే వయసుతో సంబంధం ఉండకూడదు. మా వయసు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఆంటీ 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 అని. ఆంటీనే కానీ కొంచెం యంగ్ ఆంటీని కాబట్టి నాకు కూడా ఇంకా మంచి మంచి కోరికలు ఉన్నాయి. సో మంచిగా మారాలని. వెయిట్ లాస్ తర్వాత డ్రెస్సులు మారిపోయినాయి. సో బాడీ కూడా బాగుంటే బాగుండిద్దని అది. ఓకేనా డాక్టర్ మేడము? అనిపిస్తుంది మేడం మాకు హైఫు తర్వాత? అసలు నేను అసలు మాటల్లో వర్ణించుకోలేనంత బుగ్గలు మెరుస్తున్నాయి నిజంగా. అబ్బా అసలు మా మేడం బుగ్గలు ఎందుకు ఇలా మెరుస్తుండేయా నేను అనుకునేదాన్ని. కానీ ఏ ట్రీట్మెంట్ హైఫు నాకు పేరు సరిగా రాదు, మేడం చెప్తున్నారు. హైఫు అది హైఫు అనమాట. ప్రతి ఒక్క లేడీస్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే బుగ్గలు జారిపోయి కొంచెం మనకేమన్నా పింపుల్స్ వచ్చి బుగ్గలు షైనింగ్గా లేకుండా మన ఫేస్ ఒక ఆకారం లేకుండా అలా ఉన్నట్టయితే ఖచ్చితంగా స్పార్కిల్కి రండి. చక్కగా పర్మనెంట్ ఐబ్రోస్ ఏంటి, ఈ హైఫు అయితే ఏంటి, సో ఇవి ఇంకా వెయిట్ లాస్ అయితే మెయింటెనెన్స్ డైట్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. నాకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాటలు లేవు. కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తారు. వీళ్ళ దగ్గర బ్యూటీకి సంబంధించి వెయిట్ లాస్ సంబంధించి అన్ని ఒక లేడీస్కి మనకి ఏమేమి కావాలో అందానికి సంబంధించినవి అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఓవరాల్గా అయితే వెయిట్ లాస్ తగ్గున్నాను నేను. వెయిట్ లాస్ తర్వాత నా లుక్ నేను మారాలన్నమాట. 42 కేజీలు తగ్గాను స్పార్కిల్లోనే. సో ఇంత తగ్గింది నేను నా కోసం ఇలా ఒక టైం పెట్టుకొని అందాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడంలో తప్పేం లేదు కదా. సో దాంట్లో భాగంగా ఫేస్ చూడండి, కొంచెం జూమ్ చేసి చూపించండి. చూడండి ఇక్కడ మెడ దగ్గర ఇక్కడి నుంచి ఇదంతా ఫేసు అందంగా ఉంది. దాన్ని ఇంకొంచెం అందంగా చేసుకొని బుగ్గలు మెరుస్తూ బాగా షైనింగ్గా ఉండాలంటే సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనం చేయించుకోవాలి. ఓకేనా? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పార్కిల్ స్టార్ట్ చేసావా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇదిగోండి ఈరోజు కర్రీ చేస్తాను. ఇదిగోండి పేప్సా మటన్ కొవ్వు బాగుంటుందండి. మటన్ కొవ్వు ఎప్పుడైనా వండుకొని తిన్నారా? చాలా బాగుంటుంది. కూరలో కూడా వేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. మటన్ని దబ్బా అంటారు చూడండి, ఆ దబ్బాని ఇలా ముక్కలు ముక్కలుగా చేయించాను. అసలు మటన్ కన్నా కూడా ఈ దబ్బా చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకు చెప్పనా, ఇది మెత్తగాను, ఇందులో బోన్స్ ఉండవు. మనకి అసలు నిజం చెప్పాలంటే కూర కూడా ఆటొచ్చిద్దిమా. ఎందుకంటే వేస్ట్ పదార్థం ఇందులో నుంచి ఏమీ పోదు. బోన్స్ అయినా మనకు మటన్లో చికెన్లో పోతాయిలే, కానీ ఇందులో బోన్సే ఉండవు. ఎంత స్మూత్గా స్పాంజ్లా ఉంటుందో. సో ఆన్ ది స్పాట్లో మీకు చేసేస్తున్న ఒక దబ్బా అనేది ఇదిగోండి. ఇది రాగి పిండి అలాగే గోధుమ పిండి రెండు కలిపి రాత్రి చపాతీ చేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ పిండిని ఇప్పుడు వంట చేస్తాను కాబట్టి 1 అవర్ ముందే బయట పెట్టాను. ఎందుకంటే కూలింగ్ మీద ఉంటే చెక్క కట్టిద్ది, అందుకని చెప్పేసి తీసి పక్కన పెట్టాను అనమాట. సో ఇదిగోండి టమోటా గుజ్జు, ఇది 2 టమోటాల గుజ్జు, కొంచెం ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్టు, చెక్క లవంగాలు ధనియాలు గసగసాలు 3 కలిపి దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నా. ఉల్లిపాయలు ఇదిగోండి 3 పెద్ద సైజు, ఈ సైజు ఉల్లిపాయలు 3 గుజ్జు చేసి పక్కన మిక్సీలో పెట్టుకున్నా. లీమా బీన్స్, బటర్ బీన్స్, తర్వాత అలసందలు. సో వీటిని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పిలుస్తారు, ఇక మీరు చూసుకోండి. ఇవి మొత్తం కలిపి నేను రాత్రి నానబెట్టా. ఈ ఒక కప్పు, ఇదొక కప్పు, అలసందలు 1 కప్పు, ఈ 3 కలిపి ఇలా నానబెట్టా. 3 కలిపి ఎందుకు నానబెట్టానంటే ఇవన్నీ డబ్బాల్లో వేయంగా కొన్ని మిగిలినాయి.
పై ఫ్లోర్లో డబ్బాలో వేయంగా ఆ మిగిలిని అన్ని విడివిడిగా కూర చేయాలన్నా కుక్కర్లో పెట్టి వండాలన్నా చాలా కష్టం. ఇంకా అందుకని నేను ఏం చేయాలో నాకు అర్థం కాక మొత్తం కలిపి ఒక బౌల్ వేసి స్నాక్స్ లాగా తయారు చేసుకుని తిందాంలే అనుకున్నా. ఇంకా మళ్ళీ పొద్దున్నే మార్కెట్కి వెళ్తే దబ్బా దొరికింది. ఇంక ఈ దబ్బా తీసుకొని ఇందులో వేసి వండితే ఆ దబ్బా వండిన తర్వాత ఇంతే అయింది. ఇంట్లో వాళ్ళందరికీ సరిపోవాలి కదా, అందుకని నేనేం చేశానంటే ఇవన్నీ నానబెట్టినాయి కదా స్నాక్స్ లాగా చేసుకుందాం అనుకున్నాను తాళింపేసి. ఇక నేనేమనుకున్నానంటే ఇందులో కలిపి వండితే సూపర్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. దాని కాంబినేషను రాగి పూరీలు ఇంకెంత బాగుంటుంది. సో ఆన్ ది స్పాట్లో అనుకోకుండా ఇది చేస్తున్నాను. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా అయికొన్ని ఇలా దినుసులు ఏమైనా మిగిలితే చక్కగా మీరు ఇలా వండుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఇది కడుక్కుందాం. ఇవన్నీ చేసుకొని మీరు తింటారా అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. మేము సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 3 నెలల వరకు మెయింటెనెన్స్ డైట్లోనే ఉంటానని చెప్పేసి మీ అందరికి వీడియోస్లో కూడా ప్రతి దాంట్లో చెప్తున్నా. ఈ వీడియోలో కూడా నేను మీకు ఇదే చెప్తున్నా. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఒక 40 రోజులు అయిపోయింది. మళ్ళీ ఇంకో 40 రోజులకి నేను జాయిన్ అయ్యాను. మా పెద్దమ్మాయి జాయిన్ అయ్యింది, చిన్నమ్మాయి, మేము ముగ్గురు మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నాం. సో ఇప్పుడు ఇవి మేము మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు మనకు నచ్చింది తినొచ్చు, మిగతా 4 రోజులు డైట్ని ఫాలో అవ్వాలి. ఈ 3 రోజులు నేను ఏం చేస్తానంటే వీడియోస్ అనేది షూట్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియోస్ నేను ఎన్ని నెలల తర్వాత పెడతానో, ఎన్ని రోజుల తర్వాత పెడతానో, ఒక వీడియోకి కంపారిజన్ లేకుండా వీడియోస్ అంటే ఇప్పుడు మటన్ పెట్టనుకోండి ఇంక రెండోసారి ఇంకొక వీడియో పెడతాను అనమాట. అలా చేసుకున్న వీడియోస్ ఎప్పుడెప్పుడు పెడతాను, ఈ వీడియో ఎప్పుడు పెడతాను లేదు. అప్పుడు బహుశా నేను డైట్లో ఉంటానో లేదా మెయింటెనెన్స్ డైట్లోనే ఉంటానో కూడా నాకు తెలియదు. ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ డైట్లో ఉన్నప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ నేను 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ మీ ముందు ఇంకోసారి కడిగాను అనమాట. సో ఇటు చూపించమ్మా. మెయింటెనెన్స్ డైట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇయర్లీ ఫీజు ఒకలా ఉంటుంది, మంత్లీ ఫీజు ఎక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా ఒకవేళ డైట్ చేస్తూ ఆపేసి ఉంటే స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్లో మీరెవరైనా సరే డైట్ ఒక 5 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, 3 నెలలు, 1 మంత్ ఇలా చేసి ఆపేసి మళ్ళీ ఇంట్లో లావ్ అయిపోతున్నాము, మనం డైట్ చేయలేకపోతున్నామే, మళ్ళీ లావ్ అయిపోతున్నామని ఏమన్నా బాధపడుతుంటే స్పార్కిల్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే మంత్లీ ప్యాకేజ్ పెట్టారు. మెయింటెనెన్స్ డైట్ అంటే మనల్ని 3 రోజులు మంచి ఫుడ్ పెట్టి మిగతా 4 రోజులు డైట్ని ఫాలో స్ట్రిక్ట్గా చేయిస్తారు. ఆ స్ట్రిక్ట్ అనేది మనం ఇలా తింటున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో డైట్ చేసినప్పుడు కూడా అంతే సంతోషంగా యాక్సెప్ట్ చేయాలి. సో ఇలా మనం డైట్ మెయింటెనెన్స్ చేసుకుంటూ హ్యాపీగా మీరు జాయిన్ అవ్వాలంటే 1 మంత్కి వచ్చేసి 10,000 ఉంటుంది. అదే ఇయర్లీ ఫీజు అనుకోండి తక్కువ బడ్జెట్. ఇయర్ మొత్తం మీరు లావ్ అవ్వకుండా ఇప్పుడు మరి మీరు డైట్ చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ పెరుగుతూ ఉంటే ఇప్పుడు మనకు ఎవరిదన్నా మనకు అటెండెన్స్ వేయాలి, గైడెన్స్ వాట్సాప్లో పంపించాలంటే ఒక భయం ఉంటుంది. ఆ భయం అనేది మనకు ఒక గురువు, టీచరు ఎవరొకరు ఉంటేనే మనకు ఉంటుంది. యథార్థం చెప్తున్నాను, నేనైనా మీరైనా ఇంకెవరైనా సరే. సో అప్పుడు మీరేం చేయాలంటే మెయింటెనెన్స్ డైట్ ఫీజు ఇయర్లీది కట్టుకొని మీరు జాయిన్ అయిపోతే ఇయర్ మొత్తం 1 సంవత్సరం 12 నెలలు మీకు వీళ్ళు డైలీ ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినకూడదు అనేది గైడెన్స్ అనేది ఇస్తారు. ఇది మెయింటెనెన్స్ ఫీజు 25,000, 25,000. మంత్కి అయితే 10,000. అది హైయెస్ట్ కాబట్టి మేము ఇయర్లీ ఫీజులో జాయిన్ అయి ఉన్నాం. నేను, మా అమ్మాయి, పెద్దమ్మాయి అందరూ. మా పెద్దమ్మాయిని ఇయర్ నుంచి నేను జాయిన్ చేశాను. 1/2 kg కూడా పెరగకోకుండా అదే బాడీ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది. 18 kg తగ్గిన తర్వాత 1/2 kg కూడా పెరగలేదు. చిన్నమ్మాయి అంతే. ఇప్పుడు నేను కూడా ఈ 3 నెలలు సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత హ్యాపీగా తింటూ ఇలా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళీ మనం లావ్ అయిపోతాం కదా తింటే, అందుకని ఒక కట్టుదిట్టం కోసం అని చెప్పేసి మళ్ళీ నేను మెయింటెనెన్స్ డైట్లోనే జాయిన్ అయ్యి మేడం చెప్పిన డైట్ అంతా మనం తింటూ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా చేసుకుంటా ఉంటే మన హెల్త్ బాగుంటుంది, మనం బాగుంటాము. డైట్ చేయాలని ఉన్నప్పుడు నెల ఫీజు వచ్చేసి మీకు 15,000 ఉంటుంది. అదే 2 నెలలకైతే 24,000 ఉంటుంది. 4 మంత్స్కి ఒక రేట్ ఉంటుంది, 6 మంత్స్కి ఒక రేట్ ఉంటుంది. ఇయర్లీ ఫీజు అయితే కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంటుంది. ఇలా చూసుకొని వెయిట్ లాస్ అనేది మీరున్న వెయిట్ని 110 kg, 120 kg అలా ఉన్నప్పుడు అయితే ఒక రేట్ ఉంటుందండి. దానికి ఒక 1 year ఇట్లా ఉంటుంది. ఒకవేళ 80 kg అలా ఉంటే ఒక 3 నెలలు అలా చేస్తే మీడియం ఒక సైజ్కి వచ్చేస్తారు. 60 kg ఉన్న వాళ్ళకి 2 నెలలు, 3 నెలలు ఇట్లా సరిపోతుంది. ఇట్లా వాళ్ళ వెయిట్ వాళ్ళ బాడీని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా. మంత్లీ ఫీజు కట్టుకొని జాయిన్ అవుతారా, ఇయర్లీ ఫీజు కట్టుకొని జాయిన్ అవుతారా, టోటల్ డీటెయిల్స్ అని వీడియో కింద ఇస్తున్నా. మేమైతే ఆన్లైన్ మా ఇంట్లో ఉండి మేము అడ్మిషన్ తీసుకొని వెయిట్ లాస్ అయి ఉన్నాను. 110 kg 100 గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు నేను తగ్గిన వెయిట్ వచ్చేసి
42 కేజీలు, ఉన్న వెయిట్ వచ్చేసి 68 కేజీలు. ఈ 68 కేజీలని నేను అలా మేనేజ్ చేసుకోవాలి 2 నెలలు 3 నెలలు. ఎందుకంటే సొంత ఇంట్లోకి వచ్చాం, మంచి మంచి వీడియోస్ మీకు పెట్టాలి, నేను తినాలి, హ్యాపీగా ఉండాలి, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. 3 సంవత్సరాలు కష్టపడి నీళ్లు పోసే వచ్చేసా, ఎండ వానక మొత్తం నివేదించిపోయింది, ఇప్పుడైనా ఎంజాయ్ చేయవా మమ్మీ అని చెప్పేసి. సో అందుకని మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. మెయింటెనెన్స్ డైట్లో నేను అద్దొద్దు లేకుండా తింటాను కదా, అదొక భయంతో జాయిన్ అయ్యా. అది మీరు జాయిన్ అవ్వాలంటే డైట్లో అయినా మెయింటెనెన్స్ డైట్లో అయినా సరే ఫీజు వాటి తాలూకా డీటెయిల్స్ అన్ని నేను వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా జాయిన్ అయిపోవచ్చు. ఏమా ఇదిగో మా అమ్మాయి 18 కేజీలు తగ్గింది, అది పెరగల. చిన్న అమ్మాయి 6.5 కేజీలు. ఇలా ఇప్పుడు మీకు చూడండి షార్ట్ కట్లో చేసి చూపిస్తున్నా. ఎంత ఈజీగా కూడా చేసుకోవచ్చా అని మీరు అనుకోవచ్చు. సో ఇదిగోండి ఇవన్నీ కలిపి దీంట్లో వేసేస్తున్నాం. 2-3 సార్లు కడుక్కున్నాము, రాత్రి నానబెట్టుకున్నాము. ఇంతసేపు నానితే ఉబ్బు తీయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు. మీరు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి మొత్తం కలిపేసి చాలా షార్ట్ కట్లో చేసేద్దాం అనుకుంటున్నానండి. ఉల్లిపాయ గుజ్జు, 2 టమాటాల గుజ్జు, చూడండి పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగాలు, ధనియాలు, గసగసాలు దోరగా వేయించుకొని వేసుకున్నాం. ఎక్కువ కాదండి, అన్నీ కొన్ని ఇన్ని తీసుకొని. లవంగాలు అయితే ఒక 4. సో ఇంతవరకు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కారం మీ టేస్ట్కి సరిపడా నేను 2 స్పూన్లు వేసా. సాల్ట్ 1 స్పూన్ వేసానండి. తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసుకున్నాను. సో ఇవి మొత్తం మనం ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ అనేది ఏం పోసుకోనండి ఇందులో, ఎందుకంటే దబ్బాలో నుంచి మనకి వాటర్ అనేది ఎక్కువగా రొటేట్ అవుతుంది, అంటే వస్తుంది అనమాట. ఇంకా నీళ్ళగా ఉన్న ఈ కూర బాగోదు. ఇది పప్పుల కూర కదా, పప్పులు అలాగే దబ్బలో నుంచి వచ్చే వాటరు, ఈ టమోటా గుజ్జు, ఉల్లిపాయ గుజ్జులో నుంచి వచ్చే వాటరే దీనికి కరెక్ట్ సరిపోతుంది. సో ఇవన్నీ పెట్టిన తర్వాత ఎన్ని విజిల్స్ వేసుకోవాలి ఏంటనేది నాకు అందరికీ డౌట్లు ఉంటాయి. ఒక 4 నుండి 5 విజిల్స్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇది కలుపుకున్నాం కాబట్టి మనం కుక్కర్లో పెట్టేసి, చాలా సింపుల్, ఒక 5 విజిల్స్. ఈలోపు మనం ఈ షింక్లో ఇవన్నీ వేసేసుకొని పిండి చపాతీలు తీసుకున్నాం. సాల్ట్ సరిపోకపోతే దించిన తర్వాత అయినా కొంచెం వేసుకొని మళ్ళీ మనం కలుపుకోవచ్చు. ఓకేనా? నేను సన్నపడ్డ తర్వాత ఈ ఫిట్టింగ్ నైటీస్ వేసుకుంటే ఎలా ఉన్నాను సిరి? చిన్నగా ఉన్నాం. సన్నగానే ఉన్నానా? కెమెరాకే తెలియాలి. పైగా నేనైతే పెద్ద అద్దంలో కూడా ఏం చూసుకోను ఫ్రెండ్స్. చిన్న గోళీలా తిరుగుతా ఉన్నాం కిచెన్ నిండా. మెయింటెనెన్స్ డైట్ అంటే మరి ఇలాగే మన బాడీని మేనేజ్ చేస్తారు వాళ్ళు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా పెట్టుకుంటాను, చెన్నింట్లో అయినా. ఈ రూమ్లో మేమేం వర్క్ చేయించలా, ఇది ఫస్ట్ ఫ్లోర్. మటన్ పడగాలి ఇది నీసు వాసన వస్తుంది. ఆ నీసు వాసన ఎప్పటికప్పుడు మనం షింకు కడుక్కోవాలి. గ్లాసులు కూడా ఫ్రెండ్స్ కడిగేసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి, లేకపోతే నా నీసు వాసన.
ఇవన్నీ గ్లాసులు కానీ చెంబులు కానీ ప్లేట్లు కానీ నీసు వాసన రాకుండా ఎండలో పెట్టేసుకొని మనం తినేటప్పుడు శుభ్రంగా తుడుచుకున్నాం అనుకోండి. పిండిని బాగా కలపాల. ఇప్పుడు మనకి ఇందులో 3-4 విజిల్స్ వచ్చినాయి. నేను సిమ్లో పెట్టేసా. సిమ్లో పెట్టిన తర్వాత వచ్చే విజిల్స్ కౌంట్ కాదు. ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే కూర చిక్కగా దగ్గర పడిద్ది. ఓకేనా? 5 నిమిషాలు వచ్చి పెద్ద మంట మీద పెడితే ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో అలా వదిలేసినా కూడా మనకి మంచిదే. రాత్రి కలుపుకుంటాను పిండి అయినా ఇప్పుడు మళ్ళీ 1 గంట ముందు బయట పెట్టాను కదా, మళ్ళీ ఇలా కలుపుకోవాలి. రాగి పిండి పూరీలు బాగా కలిపితే పూరి బాగా పొంగిద్ది. ఓకేనా? కలుపుకున్న తర్వాత మూత వేసి కంపల్సరీ పెట్టాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోవాలి, ఇలా మూత పెట్టుకోవాలి. లేకపోతే పిండి డ్రై అయిపోతే పూరీలు కూడా చెక్కల్లాగా వస్తాయి. ఓకేనా? నేను ఇప్పుడు ఇందులో నుంచి 2-3 అలా చేస్తాను. ఎండిపోకూడదు, అది ప్రాబ్లం. ఒక బౌల్ తీసుకుంటే ఒకే సర్కిల్లో ఉంటాయి మనకి పూరీలన్నీ, ఎగుడు దిగుడుగా లేకోకుండా. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోండి. మరీ చిన్నగా ఉన్నా బాగోవు. మనకు తెలుసు కదా, మనం అన్ని కూడాను పూరీలు గారెలు పెద్ద పెద్ద సైజులో చేద్దాం. ఇలా మూత వేసేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో. ఎందుకు తెలుసా, మళ్ళీ పూరీలకి వాడిన తర్వాత కాగబెట్టిన ఆయిల్ ఎక్కువగా అంతగా రిపీట్ వాడుకోవడం మంచిది కాదు కాబట్టి సరిపడా వేసుకొని చేసుకోవడం. పూరీలు వెంట వెంటనే వేసుకోవాలి కాబట్టి మనం ఎక్స్ట్రాగా చేసి పెట్టుకోవాలి. ఓకేనా? 2 చేసుకున్నాం కదా. పూరీలు బాగా పొంగుతాయి చూడండి. చూసారా ఎలా పొంగుతున్నాయో? ఏమా అలా పొంగితేనే బాగుంటుంది.
ఇవన్నీ ఒకే సైజులో ఉంటాయి చూడు. చూసావా ఇలా పొంగుతున్నాయా? చూసావమ్మా ఎంత బాగా పొంగుతున్నాయో. పిండి బాగా కలుపుకోవాలా. బాగా కలుపుకోకపోతే పొంగదు. ఇది చూసావా పొంగల, తీసేటప్పుడు ఇరిగిపోయింది అక్కడ. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మనం చేసుకోవచ్చు.
ఆయిల్ పెద్దగా పీల్చుకోదు ఇది ఇది డ్రైగానే కనబడుతున్నాయి ఇక్కడ వీడియోలో కూడా. డ్రైగానే ఉంటాయి. ఫుల్ పొడి పొడి పూరీలా ఉన్నాయి. రాగి పిండి ఎక్కువగా ఆయిల్ పీల్చదమ్మా, వాటర్ ఎక్కువ పోసేదప్ప. మనం వాటర్ అంత ఎక్కువ పోయిలే. చపాతీ పిండి ఎలా కలుపుకున్నామో అలా కలుపుకున్నాం. బుజ్జిది చటాక్షి ఉన్నట్టు దానికి ఎంత ఇష్టం. చల్లారిన తర్వాతే మూత తీయాలండి, లేకపోతే ఇది అవుతుంది. చూసారా కర్రీ? వావ్ సిరి మరి గ్రేవీ గ్రేవీ కూర. ఇవి మనకి జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ ఎలా ఉంటాయి, అలా చక్కగా మెత్తగా బాగుంటుంది. ఇంకా ఆలుగడ్డలు వేసుకున్నా కూడా బాగుంటుంది కదా. అంత బాగుందో చూడు. టేస్ట్ చేయాల ఫస్ట్. అబ్బా బటర్ బీన్స్ అయితే ఎంత టేస్ట్ ఉంది అసలు. సాఫ్ట్గా చూడు. ఇగో ఇగో సూపర్ ఉంది. అన్నం తిన్నాం. పూరీలు పూరీలు రెండు పూరీలు తింటున్నాం. మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం కాబట్టి. లేకపోతే నా ఒక్కొక్కళ్ళు ప్లేట్ నిండా తినేసేవాళ్ళని. దగ్గర తిను తిను. కూర అయితే సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా గుల్లగా రాగి పూరీలు చూసారా. సో దీన్ని ఇలా తుంచుకొని ఇలా పేర్చా పెట్టి బటర్ బీన్స్ పెట్టి అబ్బా వాసన వస్తుంది. భలే తినవే.
ఆహా రొట్టెలు పడిపోతున్నాయి పూరీలు. ఆహా భలే ఉంది కూర. సూపర్ ఉన్నాయి మా బీన్స్. చాలా అసలు ఎంత బాగున్నాయో. ఆయిల్ కూడా లేదు అసలు. ఏమా? చాలా బాగుంది. ఇవి అయితేనమ్మా ఎంత మెత్తగా అయిపోయినాయి చూడు. చాలా మెత్తగా అయిపోయినాయి. ఈ కూరలో పేప్స్ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉన్నాయి. మటన్ కొవ్వు పడింది కదా, అది ఒక కమ్మటి వాసన. చూడండి ఎంత బాగుందో. రొట్టలు ఓకేనా. ఒకటి తినగానే కడుపు నిండిపోయింది. సూపర్. పిల్లలకు పెట్టిన చాలా శక్తమా. మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు మనకు నచ్చింది తినమంటారు, మిగతా 4 రోజులు నోరు మూసుకొని డైట్ చేయాలి. తినేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో డైట్ చేసేటప్పుడు కూడా అంత కష్టంగా ఉన్నా సరే చాలా బరువు తగ్గించుకున్నాను నేను. నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోలు 2.5 సంవత్సరాలు పోషించారు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా తేలిగ్గా ఉన్నా. ఇంత బాడీ తేలిగ్గా ఉండటం వల్ల ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాను. చాలా బాగుంది అసలు. ఇలాంటి కూరలు రోటీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటాయి. కూరైనా ఎంత బాగుందో కూర. పప్పుల కూర జీడిపప్పులా ఉంది. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, చిన్న చిన్న అంగళ్ళు దొరకవు. అవును. బాగుంది కూర. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే ఆలోచించుకోకుండా జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. నేను తగ్గాను కదా, చాలా మంచి వాళ్ళు బాగా తగ్గించేస్తారు. కానీ మనం కూడా అంతే వాళ్ళని కొంచెం సపోర్ట్గా ఉండాలి. జాయిన్ అయినప్పటి నుంచి మనం హింస పెట్టకూడదు. మనం ఉన్న రావు ఏంటి, దాన్ని బట్టి మనకి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్తారు. అది తెల్లారంగానే అద్భుతాలు జరగవండి ఎప్పుడు కూడాను. మీద పోసుకున్నా. బాయ్.
వెయిట్ లాస్లో జాయిన్ అయ్యి వచ్చే సంవత్సరం కల్లా సక్సెస్ సాధించండి మీరు కూడా. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు. ఓకేనా? బాయ్. వీడియో కింద ఇస్తున్నా నెంబర్స్ అన్నీ.